నీ దేవుడు ఎలాంటోడో తెలిస్తే నువ్వు ఎలాంటోడో చెప్పచ్చు. నువ్వు ఎలాంటివాడో తెలిస్తే నీ దేవుడు ఎలాంటోడో చెప్పచ్చు. వాళ్ళు అమ్మలను తిడతారు, తండ్రులను తిడతారు, వాయు వరుసలు లేకుండా తిడతారు, రకరకాలు తిడతారు, గ్రంథాన్ని గురించి పచ్చి మాటలు మాట్లాడతారు, యేసు ప్రభుని గురించి సిగ్గుపడే సంగతులు కూడా మాట్లాడతారు. మన ఇంటర్వ్యూలోకి ఆయన మాట్లాడుతూ ఇక యేసుక్రీస్తు వారిని ఏం మాట్లాడకూడదు అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే మొదటి ప్రశ్న, అసలు మీ అమ్మ నాన్న నిన్ను ఎలా పెంచారా? రెండవది, మరి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు ఏ టైప్ ఆఫ్ గ్రంథాలు చదువుతున్నావు? ఇది రెండవ ప్రశ్న. మూడవది, మరి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అసలు నీ మైండ్లో ఉన్న దేవుడు అంత రాడికల్గా ఉన్నారా? అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి మీ అమ్మ నాన్న ఎలాంటో చెప్పచ్చు, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వు చదివే గత్తర పుస్తకాలు అంటే చెప్పచ్చు, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ దేవుడు ఎంత అబ్యూజ్గా ఉంటాడో కూడా చెప్పచ్చు. అంటే నీ దేవుడు ఎలాంటోడో తెలిస్తే నువ్వేంటో అర్థమైపోతావు. నువ్వేంటో అర్థమైతే నువ్వు ఎలాంటి దేవుడిని నమ్ముకుంటున్నావో తెలిసిపోతావు. ఇప్పుడు మనం అనలేం. మనం ఎందుకు అనలేకపోతున్నాం? మన దేవుడిని బట్టి అనలేక.